అయోధ్యలో శ్రీరాముని యొక్క మందిరం అయితే నిర్మాణం అయితే చేస్తున్నారనమాట. అయితే ఇందులో భాగంగా రేపు బాలశ్రీరాముని యొక్క విగ్రహం అయితే అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. అలాగే ఈ శ్రీరామ మందిరం నిర్మాణానికి సంబంధించి సగం పనులు పూర్తవడంతో రేపైతే దాన్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ శ్రీరాముని మందిరం నిర్మాణానికి సంబంధించి ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే ప్రజెంట్ ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత అయితే ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా మనకు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఈ సెలబ్రిటీస్ కూడా ఈ శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి డొనేషన్స్ అంటే విరాళాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరెవరు ఎంత అమౌంట్ విరాళం అయితే ఇవ్వడం జరిగింది, అలాగే వీళ్ళు విరాళం ఇచ్చిన టైంలో వాళ్ళ ఫ్యాన్స్కి ఏ విషయాలు అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది, అలాగే మందిర నిర్మాణానికి సంబంధించి కూడా ఏ విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పే ఈ వివరాలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి గోవింద దేవ్ గిరి అని ఆయన చెప్పిన వివరాలు, అలాగే కొన్ని వివరాలను అయితే నేను ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేయడం జరిగిందనమాట. ఇలా ఆన్లైన్ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నన్ను అయితే క్షమించండి. ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ 1800 కోట్లు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1100 కోట్లు అయితే ఖర్చు అయిపోయింది. ఇంకా 300 కోట్లు అయితే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఇది ఈ శ్రీరామ మందిరానికి సంబంధించిన అయిన కాస్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి మనకు టాలీవుడ్ అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే మనీ అయితే విరాళంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఎంతమంది ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, అలాగే వీళ్ళు ఈ శ్రీరామ మందిరం గురించి ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము. మనకు బాలీవుడ్ యాక్టర్ చూసుకున్నట్లయితే అక్షయ్ కుమార్ అనమాట. ఈ అక్షయ్ కుమార్ ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి మనీ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనే విషయం అయితే ఆయన అయితే చెప్పలేదు. నేను బిగ్ అమౌంట్ కానీ లేదా స్మాల్ అమౌంట్ కానీ ఇవ్వడం జరుగుతుందని అయితే ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి అక్షయ్ కుమార్ గారు ఏం చెప్పారనే విషయాన్ని చూసుకున్నట్లయితే అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు నా వంతుగా నేనైతే సహకరించి మనీ అయితే డొనేట్ చేస్తున్నాను, అలాగే నాతో పాటు మీరు కూడా చేరతారని ఆశిస్తున్నాను, జై శ్రీరామ్ అని ఇతనైతే చెప్పడం జరిగిందనమాట. అనుపమ్ ఖేర్ ఈయన అక్టోబర్ 2, 2023 అయితే ఒక వీడియోని అయితే తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగిందనమాట. ఆ వీడియోలో అతను చెప్తున్నది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. మిత్రులారా, అయోధ్యలో నిర్మించబడుతున్న చారిత్రాత్మక రామ దేవాలయం నేను మీకు చూపిస్తున్నాను. ఈ భారీ ఆలయ నిర్మాణం చూడడం ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. రామ్లల్లా ఆలయం నిర్మాణంలో ప్రతి భక్తుడు తన భక్తితో నిమగ్నమై ఉంటాడు. అయోధ్య వాతావరణం అంతా జై శ్రీరామ్. నా కోరిక మేరకు ఈ ఆలయానికి ఇటుకలను కాను ఇవ్వడం నా అదృష్టం, నేను ఆశీర్వదించబడ్డాను అని అయితే ఇతనైతే చెప్పడం జరిగిందనమాట. అలాగే ముఖేష్ ఖన్నా, ఈ ముఖేష్ ఖన్నా గురించి మనం చెప్పవలసిన అవసరం లేదనమాట. ఇతను ఇంతకుముందు శక్తిమాన్ అనే సీరియల్ అయితే ఉంది కదా, ఈ శక్తిమాన్ అనే సీరియల్లో ఇతను నటించడం జరిగిందనమాట. అయితే పిల్లలకు సంబంధించి ఇతను శక్తిమాన్గా అయితే అందరికీ తెలుసు అనమాట. అయితే ఆ ముఖేష్ ఖన్నాకి అయితే చాలా తక్కువగా పిల్లలు గుర్తిస్తారు. శక్తిమాన్ అంటే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన వృద్ధులకు పితామహుడికి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇతను ఎంత విరాళం ఇచ్చాడంటే 1,11,111 రూపాయలు అయితే విరాళంగా ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా వాళ్ళ ఏరియా ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఈ నిధులను అందజేయడం జరిగిందనమాట. అతనితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా మనకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి. తర్వాత సెలబ్రిటీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనమాట. ఇతన్ని గురించి మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ అనేది మనకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అతిపెద్ద హీరో అనమాట. అలాగే ఇతను ఒక పొలిటీషియన్ కూడా. పవన్ కళ్యాణ్ అయితే ఈ మందిర నిర్మాణానికి 30 లక్షల రూపాయలు అయితే విరాళం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ విరాళం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఈ అయోధ్య రాముని గురించి అనేది ఇప్పుడు చూద్దాము. శ్రీరామచంద్ర భగవానుడు ధర్మానికి ప్రతిరూపమని, ఆయన చూపిన సహనశీలత, త్యాగం, శౌర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని, శ్రీరాముడు సృష్టించిన మార్గం కారణంగా భారతదేశం అనేక దాడులను తట్టుకుందని, అలాగే దీనికి సంబంధించి అందరూ బాధ్యత వహించాలని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి 30 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని, నా విరాళం గురించి విన్న నా వ్యక్తిగత సిబ్బంది హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు అలాగే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
11,000 రూపాయలు అయితే కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం పవన్ కళ్యాణ్ గారు 30 లక్షల రూపాయలు ప్లస్ 11,000 రూపాయలు వాళ్ళ ఫ్రెండ్స్ కలెక్ట్ చేసిన 11,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 30,11,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఆలయ నిర్మాణానికి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే హేమమాలిని అనమాట. ఈ హేమమాలిని గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈమె మన తెలుగులో కూడా సినిమాలు అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఈమె ఈ శ్రీరామ మందిరం గురించి ఎంత ఇచ్చారనేది అయితే ఆమె చెప్పలేదు. కానీ ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి ఆమె ప్రజలను ఉద్దేశించి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే, నేను మొదటిసారిగా అయోధ్యకు వచ్చాను, రామాయణంలో సీతగా నటించబోతున్నాను. ఈ కార్యక్రమాన్ని స్వామి రామభద్రాచార్యులు నిర్వహించారు. ఆయన 10 రోజులు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమయంలో ఇక్కడ ఉండడం నా అదృష్టం. బాలీవుడ్ మొత్తం రామామే ఆర్టిస్టులు శ్రీరాముని పాటలు అయితే పాడుతున్నారు. గత ఏడాది కూడా శ్రీరామ్ భజన అయితే పాడారు. అందరూ రాముడి కోసం అన్ని సిద్ధం చేస్తున్నారని అయితే ఆమె అయితే చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసేసి మనోజ్ జోషి అనమాట. ఇతను 2011లో ఒక ఫేస్బుక్లో ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అతను మాట్లాడుతూ నివేదిక ప్రకారం అతను ఆలయానికి కూడా సహకరించానని అయితే అతనైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ మనోజ్ జోషి గారు కూడా మనీ అయితే శ్రీరామ మందిర నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎంత అమౌంట్ ఇచ్చారనే విషయాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే గుర్మిత్ చౌదరి అనమాట. ఇతను జనవరి 2021లో ట్విట్టర్లోనైతే ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ అతను ఏ విషయం చెప్పాడనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఈ అయోధ్య శ్రీరాముని గురించి అయితే ఇతనైతే ఒక మాట చెప్పడం జరిగింది. అదేమిటంటే, దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర నిర్మాణానికి నిధులు సేకరణ పనులు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి ఆ విషయం తెలిసిందే. అలాగే ఈ శుభ కార్యక్రమానికి మేము కూడా శ్రీరాముని పాదాల వద్ద మా సహకారం అందించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్ అని అయితే ఇతను చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రణీత సుభాష్ అనమాట. ఈమె మన తెలుగులో ఒక టాప్ హీరో అని కూడా చెప్పవచ్చు అనమాట. అత్తారింటికి దారేది అనే సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా అయితే నటించడం జరిగింది. అయితే ఈమె జనవరి 12, 2021 అయితే ఏమైతే ఒక వీడియోని అయితే రిలీజ్ చేసి ట్విట్టర్లోనైతే వదలడం జరిగింది. అయితే ఈమె ఈ ఆలయ నిర్మాణానికి 1,00,000 రూపాయలు అయితే బహుమతిగా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈమె ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏం చెప్పింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. నేను అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం 1,00,000 రూపాయలు అయితే ఇస్తున్నాను. ఈ చారిత్రాత్మక ఉద్యమంలో శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధులలో మీరందరూ చేతులు కలపవలసిందిగా కోరుతున్నానని అయితే ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది మన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ చెప్పిన విషయం అనమాట. అలాగే వాళ్ళు ఎంతెంత అమౌంట్ ఇచ్చారని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. అయితే చాలామంది అయితే ఇంకా ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ చెప్పింది ఎవరి గురించి చెప్పానంటే, కేవలం క్యాష్ రూపంలోను చెక్ రూపంలో ఇచ్చిన వాళ్ళ గురించి నేనైతే చెప్పాను. అలాగే అక్కడ ఏదైనా విందు జరిగిందనుకోండి, ఆ విందుకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి, అలాగే హోమం జరుగుతున్నప్పుడు ఆ హోమానికి సంబంధించిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి అయితే నేనైతే చెప్పలేదు. ఎవరైతే క్యాష్ రూపంలోను చెక్ రూపంలోను మనీ ఇచ్చారో నేను వాళ్ళ గురించినైతే ఈ వీడియోలోనైతే డిస్కస్ చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఈ శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనకు జనవరి 22వ తేదీనైతే ఈ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరుగుతుందనమాట. దీనికి సంబంధించి పూజలు అయితే నరేంద్ర మోడీ గారు అయితే చేస్తున్నారనమాట. దాదాపు 8,000 మందిని ఈ పవిత్రోత్సవ ఆహ్వానితులుగా వీళ్ళైతే జాబితాలో చేర్చడం జరిగిందనమాట. ఈ ఎంపిక చేసిన జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, అగ్రశ్రేణి సినీ తారలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు మరియు ప్రధాన పూజలతో సహా 506 మంది ఏ లిస్టర్లుగానైతే చేర్చడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు అయోధ్యలో శ్రీరామ మందిరానికి సంబంధించి ఎవరెవరు ఎంతెంత అమౌంట్లు డొనేట్ చేశారనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాను. ఇది ఓన్లీ నేను ఆన్లైన్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకవేళ ఇంకెవరినైనా నేను మర్చిపోయినట్లయితే మీరు కంపల్సరీగా కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే ఈ శ్రీరామ మందిర నిర్మాణం కోసం మీరు ఎంత అమౌంట్ ఇస్తున్నారనే విషయాన్ని కూడా కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.